హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఈరోజు వీడియోలో నేను ఈ విధంగా స్కాలప్ మార్క్ చేశాను కదా, ఆ డిజైన్కి ఇంకా కొంచెం డిజైన్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా లేస్ పెట్టేసి ఈ విధంగా టాజిల్స్ అయితే స్టిచ్ చేశానండి. చూడడానికి ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో చూపించాను అండి. అది అయితే నేను ఐ కార్డ్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసే చూద్దాము. ఫస్ట్ ఈ విధంగా స్కాలప్ చేసుకున్న డిజైన్కి ఈ విధంగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఆరెంజ్ అలాగే గోల్డ్ మిక్సింగ్, రెండు కలర్ల మిక్సింగ్ ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ స్కాలప్కి అయితే కుట్టుకోవాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నీడిల్ని ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా క్లాత్ని అయితే తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకు ఆ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఎడ్జెస్లో అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో అయితే ఏ విధంగా స్కాలప్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపించాను. ఆ వీడియో అయితే మీకు ఎండ్ స్క్రీన్లో అలాగే ఐ కార్డ్లో కూడా ఇస్తాను, మీరైతే చూడొచ్చు. ఈ విధంగా చూడండి, నేనైతే స్కాలప్ అనేది మొత్తానికి కూడా ఈ లేస్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రస్తుతం ట్రెండింగ్లో అయితే ఈ స్కాలప్ డిజైన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఈ విధంగా మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ ఈ విధంగా లేస్ పెట్టేసుకుని ఆ విధంగా ట్యాజిల్స్ పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. ఈ విధంగా డబుల్ సైడ్ అయితే నేను లేస్ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను పూసలు అనేది ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒకటి రౌండ్ బీడ్, ఈ విధంగా తర్వాత బెల్ టైప్లో ఉన్న బీడ్స్ అనేది తీసుకుంటున్నాను. అలాగే స్టోన్ రింగ్ అయితే ఉంటుంది కదా, అది తీసుకుంటున్నానండి. స్టోన్ రింగ్ అలాగే 4mm బీడ్ తీసుకున్నాను. ఈ తర్వాత మిషన్ థ్రెడ్ అనేది ఈ విధంగా ఒక నీడిల్కి అయితే ఎక్కించుకున్నాను. తర్వాత జరీ థ్రెడ్ కూడా ఈ విధంగా ఎక్కించుకున్నాను. తర్వాత ఇంకొకటి కొంచెం పెద్ద నీడిల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను థ్రెడ్స్ అనేది తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ అనేది నేను కుట్టుకుంటున్నాను చూడండి. నేను ఒక అట్టపెట్టెకి అనేది 50 ర్యాప్స్ వచ్చే విధంగా, అంటే 50 టైమ్స్ అనేది చుట్టుకుంటున్నాను. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే నేను చుట్టుకుంటున్నాను. ఒక అట్టక లేదా కార్డ్బోర్డ్కి ఈ విధంగా పెట్టేసుకొని మనం 50 సార్లు అనేది ఈ విధంగా చుట్టుకోవాలి. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు డబుల్గా పెడతాం కాబట్టి 100 టైమ్స్ అయితే వస్తుంది. కాబట్టి కుచ్చు అనేది కొంచెం పెద్ద సైజుగా అయితే ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాన్ని అయితే నీడిల్కి అయితే ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ మనం నీడిల్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని ఈ విధంగా టైట్గా పెట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ వేసుకున్న నీడిల్ అయితే ఉంది కదా, దీని అయితే ఈ విధంగా పెట్టేసుకొని దీని అయితే టైట్గా అయితే చుట్టేసుకోవాలండి. ఇక నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా మీకు, ఈ విధంగా టైట్గా చుట్టుకుని దీని అయితే లాక్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, లాక్ చేసుకున్న తర్వాత ఈ నీటిల్లో కిందికి అనేది తీసేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. మనకు ఈ కుచ్చు అనేది ఎంత హైట్ పొడవు అనేది కావాలనుకొని చూసుకుంటూ మనం అయితే దీని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా నేను మొత్తం కొన్ని అయితే రెడీ చేసుకుని దీని అయితే ఫస్ట్ మీకు ఏ విధంగా స్టిచ్ చేసేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఉంది కదా, ఇక్కడ నుంచి మనం మిషన్ థ్రెడ్ వేసుకున్న నీడిల్ అయితే ఉంది కదా, దాన్ని కింది వైపు నుంచి తీసుకున్న తర్వాత 4mm బీడ్, తర్వాత ఈ రౌండ్ బీడ్ అయితే ఉంది కదా, ఇది వేసుకున్న తర్వాత ఈ రింగ్ స్టోన్ అయితే ఉంది కదా, దాన్ని వేసుకుని తర్వాత మళ్ళీ ఈ బెల్ టైప్తో ఉంది కదండి, అది వేసేసుకోవాలండి. దాని తర్వాత నేను ఇక్కడ బీడ్ అయితే 4mm బీడింగ్ ఒకటి వేసానండి, కానీ అది వేయకపోతేనే మనకు బాగుంటుంది. వేసిన తర్వాత ఈ విధంగా మనం కుట్టు పెట్టుకున్న ఈ కుచ్చు అనేది ఉంది కదా, దీని అయితే వేసేసుకొని కుచ్చుని ఈ విధంగా బయటికి తీసేసి రివర్స్లో మొత్తం లోపలికి ఈ విధంగా నీడిల్ అయితే ఎక్కించేసుకున్నామనుక మనకు ఈ విధంగా లాక్ అనేది అయిపోతుందండి. మనకు కుచ్చు అనేది ఈ విధంగా లాక్ అయిపోతుంది, మనకు తీసినా కూడా రాదండి. ఈ విధంగా అయితే నేను వేసేసుకుంటున్నాను. మీరు అక్కడ మళ్ళీ 4mm బీడ్ అయితే వేయకండి చివర్లో, అలాగ వేయకపోతేనే ఆ కుచ్చు అనేది మనం టై చేసాం కదా, అదైతే లోపలికి వెళ్ళిపోతుంది, మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ టైం వేసిందంతా అయితే వేసాను, సరే చూద్దాం ఎలా ఉంటుంది అనేసి, కానీ నాకు ఇది ఫినిషింగ్ అంతగా నచ్చలేదు. సెకండ్ టైం వేసిందంతా నేను 4mm బీడ్ అయితే వేయలేదండి.
ఇప్పుడు ఇంకొక కుచ్చు అనేది కూడా కుట్టి చూపిస్తాను మీకు. ఈ విధంగా తీసుకున్న తర్వాత 4 mm బీడ్, తర్వాత బీడ్, తర్వాత రింగ్, స్టోన్ రింగ్, తర్వాత ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను 4 mm బీడ్ అయితే వేయలేదు. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత మనకు ఎలా ఉంటుందో ఓవరాల్ డిజైన్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. ఐ లవ్ యూ. బాయ్.